రేపే ఆగస్టు 12వ తారీఖు బుధవారము అమావాస్య సూర్యగ్రహణం అని చెప్పి చిన్నపిల్లలు ఇలా ఉండాలి, గర్భిణీ స్త్రీలు ఇలా ఉండాలని చెప్పి చాలా మంది లేని గ్రహణానికి నియమాలు చెబుతూ ఉన్నారు. ఈ వీడియోను సేవ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ 10 మందికి షేర్ చేయండి. రేపు వచ్చేటువంటి అమావాస్య బుధవారం రోజున వచ్చేటువంటి గ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. కాబట్టి ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. ప్రతి అమావాస్యకు మీరు ఎలా అయితే ఉంటారో ఈ అమావాస్యకు కూడా మీరు అలానే ఉంటే సరిపోతుంది. ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏవి కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా మరుసటి రోజు నుండి విశేషంగా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో మీరు చేసేటువంటి చిన్న పూజ, హోమము, అభిషేకము ఇలా ఏదైనా కూడా అనంతమైనటువంటి ఫలితాలను మీకు తెచ్చిపెట్టి ధర్మబద్ధమైనటువంటి మీ ఏ కోరికనైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది. మన దైవానుగ్రహం పేరు తరపున శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 సోమవారాలు కూడా పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ 4 సోమవారాలు కూడా మన దైవానుగ్రహం పేరు తరపున మనము విశేషమైనటువంటి ద్రవ్యాలతో పంచామృత రుద్రాభిషేక పూజా కార్యక్రమాన్ని